ఈరోజు స్పెషల్ సున్నుండలు. పండగ స్టార్ట్ అయింది కాబట్టి పిండి వంటలు చేసుకుందామని అనుకుంటున్నాను. ఇద్దరమే ఉంటాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం కొంచెం ఇద్దరికి సరిపడేట్టు ఒక 1 వీక్ లాగా సరిపోయినట్టుగా పిండి వంటలు. సో ఈరోజు సున్నుండలు చేసినాను. డైలీ ఇంకా 1 వీక్ టైం ఉంది కాబట్టి డైలీ ఒక్కొక్క ఐటమ్ అట్లీస్ట్ 2 or 3 ఐటమ్స్ చేసుకుందామని అనుకుంటున్నా. ఈరోజు సున్నుండల ప్రిపరేషన్ చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇప్పుడు తీసుకున్నాను పొట్టు మినపప్పు అయితే టేస్ట్ బాగుంటుంది సున్నుండలు. లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ప్యాన్ హీట్ ఎక్కినంత వరకు కొంచెం వెయిట్ చేసిన తర్వాత మెల్లిమెల్లిగా కలుపుకుంటే సరిపోతుంది. ఇటుపక్క సున్నుండల ప్రిపరేషన్స్, ఇటుపక్క డిన్నర్ ప్రిపరేషన్స్. ఈరోజు డిన్నర్ టొమాటో ఇంకా మెంతి కూర ఫ్రై. నాకు చాలా ఇష్టమైన కర్రీ. పప్పు లైట్గా కలర్ చేంజ్ అవుతుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఇలా పప్పు వేగుతున్న టైంలో కొంచెం బియ్యం యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ కాదు బియ్యం, ఎందుకంటే ఓన్లీ పప్పు కొంచెం బియ్యం వేసుకుంటే లడ్డు నోటికి అంటుకోకుండా ఉంటుంది తిన్నప్పుడు. అందుకు కొంచెం బియ్యం యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ పప్పు వేగిపోయింది. కొంచెం బియ్యం కూడా ఫ్రై అయ్యేంత వరకు ఉంచేసి స్టవ్ ఆపేయాలి. సంక్రాంతి వచ్చింది తుమ్మిన, పిండి వంటలు చెయ్యాలి తుమ్మిన. అది ముచ్చట. పండగ అంటే పిండి వంటలు అంటే పండగ. పండుగ లేనప్పుడు ఇంట్లో మమ్మీ వాళ్ళు పిండి వంటలు చేయరు కదా. ఎవరింట్లో చేయరు అనుకుంటా, మా ఇంట్లో ఫస్ట్ చేయరు. ఏమైనా స్వీట్స్, హాట్ ఐటమ్స్, ముక్కులు అవన్నీ కావాలంటే పండుగ వరకు వెయిట్ చేయాలి. మీ ఇంట్లో కూడా అంతేనా? ఆల్మోస్ట్ పప్పు ఫ్రై అయిపోయింది. ఇంకొక 2-3 minutes ఏం చేస్తే సరిపోతుంది. మొత్తానికి పప్పు బాగా ఫ్రై అయిపోయింది, అదే వేగిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకున్నాం. ఈలో డిన్నర్ సంగతి చూద్దాం. టమాటాలు ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇందులో మెంతికూర వేసి మిగతా ప్రాసెస్ అంతా చూడాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. కొత్త మినపప్పు తీసుకున్నాం కాబట్టి ఇదే కప్ సైజ్తో బెల్లం కూడా తీసుకుంటున్నా. 2 ఈక్వల్ మెజర్మెంట్స్ ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది. స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ బెల్లం ఎంతమందికి తెలుసు, నేను ఈ బెల్లం దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి వాడతాను. ఇంట్లోకి ఏమైనా స్వీట్ చేసుకున్నప్పుడు ఈ బెల్లంని వాడతాను. దేవుడికి పెట్టకుండా మనకు మాత్రమే తినడానికి చేసుకున్నప్పుడు ఈ బెల్లం వాడతాను. మరీ ఎక్కువ మెత్తగా పొడిలాగా కాకుండా కొంచెం బరకగా, అంటే లైట్గా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎక్కువ ఫైన్ పౌడర్ అయితే సాఫ్ట్గా అంత బాగా అనిపించదు. నాకు కావాల్సిన పర్ఫెక్ట్ క్వాంటిటీలో ఇది గ్రైండ్ అయింది. ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకొని గ్రైండ్ చేసేస్తాను. బెల్లం కూడా వేసి మంచిగా గ్రైండ్ అయ్యాక, బెల్లం కూడా మంచిగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు తిప్పేస్తే సున్నుండలకి ప్రిపరేషన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కొంచెం ముద్దలు కట్టేసింది కాబట్టి ముద్దలంతా మ్యాష్ చేసేస్తున్నా. నెయ్యిని బాగా వేడైపోయింది. ఈ నెయ్యిని ఇందులో పోసేసి సరిపోతుంది. పోసాను. నెయ్యి వేయగానే చేయి పెట్టి కలుపుకోండి. అప్పుడు చేయి పెట్టి కలిపేస్తే సంక్రాంతి కంటే పెద్ద పండుగ అయిపోతుంది. సో మెల్లిగా స్పూన్తో మిక్స్ చేసి చల్లగా అయిన తర్వాత చేయి పెట్టి ఉండలు కట్టేసుకోవడమే. గిన్నె కదిలిపోతుంది 1 హ్యాండ్తో చేస్తుంటే. ఓకే, అది కొంచెం చల్లగా ఎంతవరకు వెయిట్ చేసి లడ్డూలు చుట్టినప్పుడు చూపిస్తాం. ఉండ కట్టడమే. చూద్దాం అసలు కడుతుందా. హే, నేను సున్నుండలు చేశాను, నాకు సున్నుండలు చేయడం వచ్చేసింది. ఇంత పర్ఫెక్ట్గా చేశాను అనుకోలేదు. బట్
పెళ్ళికి ముందు చేశాను అప్పుడెప్పుడు గుర్తులేదు. ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైం అనమాట. ద పర్ఫెక్ట్ సునుండా. ఫైనలీ నా సున్నుండలు రెడీ.